ఇంతమంది తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు నాయకులు, కోవూరు ప్రజల మధ్య నామినేషన్ వేయడం భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. అదే విధంగా ఈ రోజు ఈ అభిమానం చూస్తే కోవూరు విజయం ఖాయమని అనిపిస్తుంది. అలాగే కోవూరి అభివృద్ధి కూడా ఖాయమని చెప్పి అనిపిస్తుంది. చంద్రబాబు ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా ఈ రోజే నామినేషన్ వేయడం జరిగింది. దానికి మీరందరూ ప్రజలు ఆశీస్సులు కావాలని, అదే విధంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. కోవూరు నియోజకవర్గం నుంచి వేలాది మంది ప్రజలకి అందరికీ నా నమస్కారం. మీడియా మిత్రులకి అందరికీ, తెలుగుదేశం నాయకులకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి ధన్యవాదాలు. అదే విధంగా ఈ రోజు నుంచి మనము మాటలు తక్కువ పని ఎక్కువ. ఈ రోజు నుంచి కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి గెలిపించాలని, మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అందరికీ చెప్తున్నాను. ఈరోజు ప్రశాంతి కోవూరు కాన్స్టిట్యుయెన్సీ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఈ జనము, అభిమానము ఇవన్నీ చూస్తుంటే కోవూరు నుంచి మనం ప్రశాంతి గెలిచినట్టే అనిపిస్తుంది. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినట్టు ఈ రోజుతోటే అది కూడా మనమే డిక్లేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత స్పందన, అనూహ్య స్పందన, ఇది అనుకోని స్పందన ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఇంకా నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఉంటుందో మన పరిస్థితులు కూడా. ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేది ఖచ్చితం, జరగబోయేది కూడా అదేను. అట్లే ప్రతి కాన్స్టిట్యుయెన్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. మన జిల్లాలో, రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. మనం ఎన్డీఏలో ఉండడం మన అదృష్టం ఈరోజు. ఎందుకంటే ఏదున్నా మనకి ఈ రోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న వల్ల ఖచ్చితంగా ఎన్డీఏ ఆడ గెలిచేది ఖచ్చితం. మనం కూడా భాగస్థులము ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి, జనసేన, బీజేపీ, టీడీపీ మూడు కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్ధికి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటది. మనం ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి మీ అందరూ కూడా చూస్తున్నారు అనూహ్య స్పందన ఇక్కడ. మీ అందరికీ కూడా ఇదే మన కోవూరు గెలుపు అనే అనుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు కోవూరులో నామినేషన్ ఎన్డీఏ పార్టీ తరఫున తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ గారు వేశారు. అయితే ఈ నామినేషన్ కేవలం 5 మంది మాత్రమే పోతామని నాకు యాక్చువల్గా వారు ఫోన్ చేసి చెప్పడం, 5 మంది మాత్రమే ఇక్కడ అనుకుని వస్తే వేల మంది యాక్చువల్గా ఈరోజు వాళ్ళకే వాళ్ళు రావటం నిజంగా గెలిచేసినట్టే. అత్యధిక మెజారిటీతో మీరు అందరూ గెలిపించాలి. నేను కోవూరు ప్రజలందరికీ, నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరికీ ఒకటే చెప్పేది, వారు రాజకీయాలకి డబ్బులు సంపాదించుకోవడానికి రాలా. వాడికి దేశ విదేశాల్లో అనేక వ్యాపారాలు ఉన్నాయి. కేవలం ప్రజల సేవ చేయడానికి వచ్చారు. వారు వైసీపీ ప్రభుత్వంలో ఎంతో సేవ చేశారు, ఆ పార్టీకి ఎంతో సేవ చేశారు. కానీ వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ లేదు, గౌరవం లేదని తెలుగుదేశంకి వచ్చారు. నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫస్ట్ నన్ను కాంటాక్ట్ చేశారు. ఒకటే చెప్పారు, నారాయణ చంద్రబాబు నాయుడు దగ్గర నువ్వు పోవాలంటే అపాయింట్మెంట్ అవసరం లే, ఫోన్ అవసరం లే, నేరుగా వెళ్ళిపోతావు, ఆయన గౌరవిస్తాడు. అంతేకాదు నెల్లూరు టౌన్ని, నెల్లూరు 54 డివిజన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశావు. నెల్లూరు ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఈరోజు ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. నేను కూడా అదే విధంగా నెల్లూరు పార్లమెంట్ని డెవలప్ చేయాలా, అదేవిధంగా మా సతీమణి ఒక కాన్షియన్స్ని డెవలప్ చేయాలా, డబ్బు కాదు డబ్బు బోలెడు అంత ఉంది అని నాతో చెప్పడం జరిగింది. అప్పుడు నేను వారిని చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకుని ఇంట్రొడ్యూస్ చేస్తే వెంటనే వాళ్ళు యాక్చువల్గా ఆయన వెంటనే చైర్మన్ యాక్చువల్గా పార్టీలో చేర్చుకున్నారు. ఎందుకంటే ఆయన అజాత్ శత్రువు, ఎవ్వరికి అపకారం చేయాల, ఆయన డెవలప్ చేయాలా, ప్రజల గుండెల్లో ఉండాలనే వచ్చారు. నేను అందరినీ ఒకటే చెప్తున్నాను, మీరు అత్యధిక మెజారిటీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగాను,
కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ని గెలిపించండి. ఖచ్చితంగా కోవూరు కాన్స్టిట్యున్సీని రాష్ట్రంలో నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా చేస్తుందనే నమ్మకం నాకుంది. ఇక్కడ ప్రజలకు కూడా ఉందని మీ అమూల్యమైన ఓటుని వాళ్ళిద్దరికేసి గెలిపించాల్సిందే కోరుకుంటున్నాను. ఈరోజే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అందరికీ నమస్కారం. ఈరోజే నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు. మొట్టమొదటి రోజున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజున ఈ నామినేషన్ కి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా ఒకటైతే అర్థమవుతుంది, ఈ రోజున అక్క చాలా సాధారణంగా 5 మందితో నామినేషన్ వేయాలనుకున్నారు. కానీ నామినేషన్ వేస్తున్నారని తెలిసి ఇవాళ ఇంతమంది ఈ ప్రాంగణానికి తరలి రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు గెలవబోతున్నారనే దాంట్లో ఎటువంటి సందేహం లేనే లేదు. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరిస్తారు. ఇవాళ నామినేషన్ తో విజయలక్ష్మి అమ్మవారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వరించిందని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా మనమందరం రానున్న 24 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన కూటమి అభ్యర్థి మనమందరం రానున్న 24 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన కూటమి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో, ఎప్పుడు కూడా గతంలో రానంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నెల్లూరు పార్లమెంట్ లో మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది కోవూరులో ప్రశాంత్ రెడ్డి గారు. ఇక్కడ ఉండే ప్రజలు నిజంగా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, అలాగనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా రావడం కోవూరు ప్రజలందరికీ ఒక అదృష్టం. అలాగనే ఈరోజు మేము నిరాడంబరంగా వచ్చి నామినేషన్ వేయాలనుకున్నాం. అయితే తెలుసుకున్న కోవూరు ప్రజలందరూ ఈరోజు అందరికీ రావడం జరిగింది. ఈరోజు ఒకటే తెలియచేస్తున్నాం, ఈ రాష్ట్రానికి పడిన దరిద్రం ఈ రోజు నుంచి పోతుందని కానీ తెలియచేస్తున్నా. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అలాగనే కూటమి అందరం కలిసి ఈ 24 రోజులు అహర్నిశలు కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గర పోయి వాళ్ళ ప్రేమని మనం సంపాదించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఇక్కడ కావల్లో ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే, కోవూరులో ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఖాయమని కానీ తెలియజేస్తాం.
हनुमान की श्रीराम भक्त हनुमान की जय श्रीराम जय श्रीराम विद्वांजनेयाय विद्महे महाबलाय धीमहि तन्नो हनुमान् रामचन्द्रभ्यो रामदूत हनुमान् देवता सर्वेभ्यो भवन्ति परमाच्योदे परब्रह्मणि ब्रह्मदा विष्णुभ्यं కొంచెం వెనక ఒక్క చేతి దిగి
सर्वरी सुमंगले भवास भो रामचंद्र अनुग्रह करुणा कटाक्षमस्तु। ఓన్లీ వస్తున్నాయి ఫ్రేమ్ లో. సెకండ్ సెటప్ మళ్ళీ అయిపోయింది అయిపోయింది. అదృష్టంగా భావిస్తాను, భగవంతుడి ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. మీ అందరి అభిమానం చూస్తే ఈ రోజు కోవూరులో నియోజకవర్గంలో ఈ రోజే గెలుపు తథ్యమని తెలిసింది. అదే విధంగా కోవూరు నియోజక అభివృద్ధి కూడా ఖాయమని చెప్పి అనిపిస్తుంది. మీ అందరికీ మాట ఇచ్చినట్టు తప్పకుండా అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీ అందరికీ అందిస్తానని చెప్పి మాట ఇస్తున్నాను.